సైఫ్ అలీ ఖాన్ ఉదంతంలో ఎలాగ తెలుసుకోగలిగారు నిందితుడిని అంటే సీసీ కెమెరాలు. అతని రూట్ మొత్తాన్ని ట్రాక్ చేస్తే ఆడు ట్రైన్లో వెళ్తున్నాడు అన్నటువంటి విషయం పట్టుకుని తీసుకొచ్చారు, అరెస్ట్ చేశారు. అంటే సీసీ క్యామ్స్ ఇంపార్టెన్స్ అంత ఉంది. అదే సందర్భంలో ఇంకా ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెడితే ఇంకా బెటర్ అనుకుంటా. ఎందుకంటే ఈ ఫేస్ చూపెట్టి వీడిని ట్రాక్ చేయి ఏ కెమెరాల్లో అంటే వాడిని ట్రాక్ చేసి పట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఏంటి మాన్యువల్గా చేస్తున్నాడు, అది భవిష్యత్తులో ఏఐని వాడతారేమో. అయితే అట్లా వాడాలంటే ఫేస్ రికగ్నైజేషన్ యాప్స్ లాంటివి ఏమైనా ఉండాలేమో తెలియదు ఈ సీసీ కెమెరాలో. ఇది పక్కన పెడితే రెండవది ఏంటి అంటే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ప్రధానంగా కనబడుతున్నటువంటిది ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణలో కూడా మొన్న ఎవడైతే కాల్పులు జరిపి బీదర్ నుంచి ఆ తెలంగాణకు వచ్చి అక్కడ కాల్పులు జరిపి పారిపోయిన వాడిని ఎక్కడ దాకా వెళ్ళగలిగాడు అన్నట్టు సీసీ కెమెరాల ద్వారా ట్రాక్ చేశారు. సీసీ కెమెరా లేని చోట నుంచి మిస్ అయిపోయింది. ఇప్పుడు అట్లాంటిదే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో 25 లక్షల లక్ష సీసీ కెమెరాలు పెట్టబోతున్నారట. క్రైమ్ హాట్స్పాట్స్లో ఇప్పటికే 18,000 ఏర్పాటు చేశారట. రాబోయే రోజుల్లో ఇంకా ముందుకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు.